కొంతమంది ఇన్స్టిట్యూట్లు అన్న, కొంతమంది ఇన్స్టిట్యూట్లు నేను చెప్తున్నా, ఈ సోకాల్డ్ ఇన్స్టిట్యూట్ నడిపే వాళ్ళు నువ్వు నా దగ్గర చదువుకున్నావు, మంచి మార్క్స్ వచ్చినాయి, కంగ్రాచులేషన్ చెప్పిన వాళ్ళు ఉన్నారు. తీరా ఇప్పుడు వచ్చేసరికి బట్టగాల్చి మీద వేసిన సామెత ఉందన్న. బట్టగాల్చి ఇప్పుడు నేను చదువుకోవడానికి కారణం ఒక ఆర్ఫన్ సంస్థ అన్న, కొండమల్లెపల్లి. మీరు వెళ్ళండి, ఒకవేళ ఎంక్వైరీ చేసి చేయండి. దేవరకొండ దగ్గర కొండమల్లెపల్లి రోడ్డు మీద సోలిడర్ తెలంగాణ ఒక ట్రస్ట్ ఉంటుంది. ఆ ట్రస్ట్ వాళ్ళు ఓన్లీ ఆర్ఫన్స్కి చదివిస్తారన్న. వాళ్ళు వచ్చి అశోక్ నగర్ నాకు ఫీజులు కట్టిపోయి నేను చదువుకొని ఈరోజు ఈ ర్యాంక్ వచ్చి సొసైటీకి ఉస్మానియా చదువుకున్నా. మీకు నష్టం జరగకపోయి ఉండొచ్చు, కొంతమందికి ఏమన్నా జరిగి ఉండొచ్చు కదా. ఇన్ని వేల పేపర్లు కరెక్షన్ జరిగినప్పుడు ఏమైనా తప్పు జరిగి ఉండొచ్చు. తప్పు జరిగి ఉండొచ్చు అనేదన్నా నిన్న జడ్జి గారు ఒక తీర్పు ఇచ్చారు. ఇంకా ఉంది దాని ప్రాసెస్, ఇంకా ముందుంది. అంటే మీకు వచ్చిన అభిప్రాయం ఒకటి కాదు కదా అన్న, మనకు రాజ్యాంగంలో ఉంది నెక్స్ట్ పో అని ఉంది. అవి వెళ్తున్న క్రమంలో మొత్తం ఎట్లా హెరాస్మెంట్ వరకంగా చెప్పాలంటే ఇప్పుడు సొసైటీలో ఏమనిపిస్తుంది అన్న, శ్రీకాంత్ అంటోడు పైసలు పెట్టి కొనడా అయ్యింది. ఏం కొంటాము, నిండా మా ఫోన్పేలు చెక్ చేయరా అన్న, 3,000 రూపాయలు బ్యాలెన్స్ ఉండదు. మమ్మల్ని పట్టుకొని నువ్వు కొన్నావు, నువ్వు ఇట్లా చేసిన వాడేసిన అంటే ఇప్పుడు ఒకసారి ఒకరిని చంపుతావు అన్న, కుక్క మంచిది కాదు, దాన్ని పిచ్చి కుక్క చేస్తే అది దాని పని అయిపోద్ది అన్నట్టు. ఇక కొట్టిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ అన్న, సెమీ ఆర్ఫన్స్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్. ఇప్పుడు తెలుగు మీడియంలో రాసిన వాళ్ళకి ర్యాంక్ రాలేదన్న దాంట్లో ఒక మాట, నేను తెలుగు మీడియం రాసినన్నా, నాకు ఎట్లా ర్యాంక్ వచ్చిందన్న మీరే చెప్పండి. నేనేమని చెప్పనా, పర్సంటేజ్ వైజ్ గా కంపేర్ చేసి చూస్తే ఇంటర్ వరకు అందరు తెలుగు మీడియం అన్న. వీళ్ళకి ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుని కొంతమంది ఇంగ్లీష్ మీడియం పోవచ్చు. బీటెక్ ఉందన్న, బీటెక్ చేసినప్పుడు గ్రాడ్యుయేట్ ఉంటాడు, వాడు ఇంగ్లీష్లో వానికి ప్రవీణుడు అయ్యిండు, ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుండు, వాడు ఇంగ్లీష్లో రాసిండన్న. అంత మాత్రాన్ని ఓన్లీ ఇక తెలుగు వాళ్ళకే అన్యాయం జరిగిందని పూర్తి స్థాయి రావడం కరెక్ట్ కాదు. ఎందుకు చెప్పనన్నా, నేను ఎట్లా అయినా నా ఫ్రెండ్స్ అందరూ అయ్యారు, నాకు ఈరోజు డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ వచ్చే పోస్ట్ మార్క్స్ వచ్చినాయంటే మరి నేను కూడా మరి తెలుగు మీడియమే కదా అన్న. అంటే ఒకసారి మనకు కామెర్లు అంటారు కన్నా, ఒకరికి నాకు అన్యాయం జరిగింది అనుకో అన్న, అదే మాట మాడుతున్నాను. కానీ వాస్తవానికి నా పరిస్థితి ఏంది, నేను మంచిగా రాసినా రాయలేదా, ఆ ఎగ్జామ్లో నేను ఇన్ టైంలో రాయలేదా, నువ్వు రాసిన దానికి మార్క్స్ వేయరన్నా, నేను రాసిన దానికి మార్క్స్ వేయరు. ఆడ జెన్యూనిటీ ఉండి అథెంటిసిటీ ఉంటేనే మార్క్స్ వేస్తారు. రాసిన కల్లా రావాలంటే అది రాదు కానీ. ఇప్పుడు రీవాల్యుయేషన్ జరుగుతుంది కదా, మీ పేపర్ ఆల్రెడీ ఉన్న పేపరే దిద్దినా మీకు అదే ర్యాంక్ వస్తుంది కదా, మరి ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అన్న ఒక ప్రశ్న వాళ్ళ వైపు నుంచి వస్తుందన్న. ప్రతి దానికన్నా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది. ఒక జడ్జి